ఇప్పుడు మనము సెక్షన్ 76 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/1987 గురించి తెలుసుకుందాం. సో ఈ సెక్షన్ 76 ఏం చెప్తుంది అంటే, ఏం చెప్తుంది? మత లేక ధార్మిక సంస్థలకు లేదా ధర్మాదాయములకు సేవలు అందించిన వారికి మంజూరు అయిన భూముల బదిలీకి నిషేధం. సో ఈ సెక్షన్ గురించి మనం అర్థం చేసుకుందాం. సో మత లేదా ధార్మిక సంస్థలకు లేదా ధర్మాదాయములకు సేవలు అందించిన వారికి మంజూరైనటువంటి భూములు బదిలీలకు నిషేధం. అంటే ఎవరైతే మనకు మత లేదా ధార్మిక సంస్థలు లేక ధర్మాదాయంకు సేవ అందిస్తారో వారికి మంజూరు చేసినటువంటి భూములను బదిలీ చేయడం నిషేధం అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 76 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్ 30/1987 గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని గురించి మనం కొంచెం లోతుగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఏముంటుందంటే సెక్షన్ 76 క్లాస్ 1. సో ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 1 గురించి మనం చదివినట్లయితే, ఈ చట్టం అమల్లోకి రాకముందు, ఈ చట్టం అంటే ఏ చట్టం ఇదే? సో ఇది ఏ చట్టము? ఎండోమెంట్స్ ఆఫ్ యాక్ట్ 30/1987 చట్టము అమల్లోనికి రాకపూర్వకం కానీ లేదా రాక ముందు కానీ వచ్చిన తర్వాత కానీ సంస్థ లేదా ధర్మాదాయంలో సేవ చేయటకు ధర్మాదాయపు సేవకునికి లేదా ఉద్యోగించినటువంటి ఈనాం భూమికి సంబంధించిన రైత్వారి పట్ట ఏ వ్యక్తి కన్నా అప్పుడు మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి శాసనాల ప్రకారము అట్టి భూములు ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి శాసనాల ప్రకారము అట్టి భూములు మంజూరు అయినట్లుగా పరిగణించబడవు. అట్టి రైత్వారి పట్టా కిందనటువంటి భూములు, సో అలా ఏదైతే పరిగణించారో అటువంటి భూములు బదిలీ చెయ్యరాదు మరియు బదిలీ చేసినట్లుగా భావించకూడదు. అందువల్ల అట్టి భూమిపైనటువంటి హక్కు ఏ వ్యక్తి కూడా ఉన్నట్లుగా పరిగణించబడదు. సో మరియు అట్టి భూమి యొక్క రైత్వారి పట్టా సంస్థ లేదా ధర్మాదాయమునకు మంజూరు అయినట్లుగా భావించబడుతుంది. సంస్థ లేదా ధర్మాదాయములకు మంజూరు అయినట్లుగా భావింపబడుతుంది.
భావింపబడుతుంది. అట్టి భూమిని ఎవరు తన అధీనంలో ఉంచుకుంటారో, సో ఈ భూమిని ఎవరైతే తన అధీనంలో ఉంచుకుంటారో అట్టి వ్యక్తిని మనం ఏమంటాము? అట్టి వ్యక్తిని అతిక్రమణదారుగా భావించబడతారని గుర్తుపెట్టుకోవాలి. మరియు అట్టి వ్యక్తిపై ఎవరైతే ఆ భూమిని ఆక్రమించుకుంటారో అట్టి వ్యక్తిపై సెక్షన్ 84 అండ్ 85 లోనే నియమాల ప్రకారం శిక్షించబడతారు. ఇది మనకు సెక్షన్ 76 క్లాస్ 1. అంటే ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 1 ఏం చెప్తుందంటే, సో ఏదైనా ఈనా భూములు ఒక వ్యక్తికి గాని మంజూరు చేసినప్పటికీ ప్రస్తుతం నుండి చట్టాల ప్రకారము ఆ వ్యక్తికి అది భూమి అనేది అతనికి సంబంధించింది కాదు. సో ఆ భూమి ఎవరికి సంబంధించింది? అది సంస్థ లేదా ధర్మాదాయంకు సంబంధించినటువంటి భూమిగా భావించబడుతుందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ భూముల పైన పూర్తి అధికారం ఎవరికి ఉంటుందంటే సంస్థ లేదా ధర్మాదాయములకు పూర్తి హక్కు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో అటువంటి భూములను అంటే అటువంటి ఇనాం భూములను ఎవరైతే మనం ఆక్రమిస్తారో వాళ్ళని ఏమంటామంటే మనము అతిక్రమణదారులుగా చెప్పుకుంటాం. వారిపైన సెక్షన్లు 84 అండ్ 85 లోనే నియమాలు వర్తిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సెక్షన్ 76 క్లాస్ 1. సో ఇక్కడ మనకు 76 క్లాస్ 1 మనకి ఏం చెప్తుంది సింపుల్ గా, సో ఇనాం భూముల పైన ఏ వ్యక్తి కూడా మనకు హక్కు ఉండదు. ఆ ఇనాం భూములు ఎవరికి సంబంధించినగా భావించబడుతుందంటే ఆ సంస్థ లేదా ధర్మాదాయానికి సంబంధించినటువంటి దిగా భావించబడుతుంది. ఆ భూమిని ఎవరైనా మనకు ఆక్రమించినట్లయితే వారిని అతిక్రమణదారులు అంటారు. వారు శిక్షణకు గురవుతారుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గా మనం గమనించినట్లయితే సెక్షన్ 76 క్లాస్ 2. ఇప్పుడు దానికి మనం ఏం చూసాము? సెక్షన్ 76 క్లాస్ 1 గురించి చదివాము. సో నెక్స్ట్ వచ్చేసరికి 76 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, పైన చెప్పినటువంటి సో రైత్వారి పట్టాదారు భూమిని ఎవరికి అమ్మటం కానీ బదిలీ చేయకూడదు. ఏ వ్యక్తి అయినా అట్టి భూమిని కొనుగోలు గాని అదేవిధంగా కానుక గాని అదేవిధంగా కౌలు గాని అదేవిధంగా తాకట్టుకు గాని లేదా మార్పిడిగా గాని లేక మరే విధముగైనా పొందకూడదు. లేదా మరి ఏ విధముగానైనా పొందరాదు. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇదేంటిది? సెక్షన్ 76 క్లాస్ 2 ఏం చెప్తుందంటే, సో రైత్వారి పట్టాదారు భూమిని, సో ఎవరైతే మనకు రైత్వారి పట్టాదారులు ఉంటారో ఈనా భూమిని ఎవరికి అమ్మడం కానీ బదిలీ చేయడం కానీ అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే అటువంటి ఇనాం భూములను సో కొనుగోలు చేయడం కానీ లేకపోతే కౌలుకు తీసుకోవడం కానీ లేదా తాకట్టుగా ఉంచుకోవడం కానీ అదేవిధంగా మార్పిడికి కానీ లేదా మరి ఏ విధంగా కూడా ఆ భూమిని పొందరాదు అని చెప్పే ఆ సెక్షన్ మనకు సెక్షన్ 76 క్లాస్ 2గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి సెక్షన్ 76 క్లాస్ 3 ఏం చెప్తుందంటే, సో ఇక్కడ మనకు 76 సబ్ సెక్షన్ 1
అదేవిధంగా 76 సబ్సెక్షన్ 2 లోనే నియమావళికి విరుద్ధంగా సో ఈ సెక్షన్ 76 క్లాస్ 1 అదేవిధంగా సెక్షన్ 76 క్లాస్ 2 కి క్లాస్ 2 లో ఉన్నటువంటి నియమాలను క్లాస్ 3 లో ఉన్నటువంటి నియమాలను సో పాటించనట్లు అయితే సో బదిలీ చేయబడిన లేదా పాటించకుండా బదిలీ చేసిన లేదా పొందిన అది చెల్లదు. సో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ సెక్షన్ 71 ఏం చెప్తుందంటే సెక్షన్ 71 ఏం చెప్తుంది, సో ఈనా భూములకు సంబంధించి రైతు వారి పట్టాదారు మంజూరు అంటే ఏదైనా ఒక ఈనా భూమి ఒక రైతుపై పట్టాదారు చేసినప్పటికీ అది మంజూరు చేసినప్పటికీ అట్టి భూములు అతనికి మంజూరు చేసినట్లుగా మనం పరిగణించబడకూడదు. సో ఆ భూములు ఎటువంటి బదిలీకి కూడా ఎటువంటి కూడా అది అర్హత పొందదు. సో అటుపైన వారికి ఎటువంటి హక్కు ఉండదు. సో అవి వాటిపైన పూర్తి అధికారం ఎవరికి ఉంటుందంటే సంస్థ లేదా ధర్మాదాయంలోకి ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే అటువంటి భూములను తన దగ్గర ఉంచుకుంటారో వారిని మనం ఏమంటామంటే అత్రికలను ఓకే సో దాన్ని ఆక్రమించిన వారిగా మనం గుర్తించి వారిపైన సెక్షన్ 84, 85 లో విధంగా శిక్షించవచ్చు అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 75 క్లాస్ 1. అదే ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 1. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 2 ఏం చెప్తుందంటే రైతు వారి పట్టాదారు భూమిని ఎవరికి అమ్మడం కానీ బదిలీ చేయకూడదు అని చెప్తుంది. అంటే ఇక్కడ ఎవరైతే రైతు వారి పట్టాదారుడు ఉంటాడు అతను భూమిని ఎవరికి అమ్మకూడదు, అదేవిధంగా బదిలీ చేయకూడదు. అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే అటువంటి భూములను కొనకూడదు, అదేవిధంగా కానుకగాను పొందకూడదు, అదేవిధంగా కౌలుగా తీసుకోకూడదు, అదేవిధంగా తాకట్టుగా ఉంచుకోకూడదు. మరి ఏ విధంగా అయినా సరే ఆ భూమిని పొందరాదు అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 76 క్లాస్ 2 గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 3 ఏం చెప్తుందంటే సెక్షన్ 76 క్లాస్ 1 లేదా అదేవిధంగా సెక్షన్ 76 క్లాస్ 2 లో ఉన్నటువంటి నియమాలకు అనుకూలంగా ప్రతికూలకంగా సో ఏదైనా భూమిని బదిలీ చేసినా లేదా బదిలీ పొందినా అది చెల్లదు అని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 76 క్లాస్ 3 గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే సెక్షన్ 76 క్లాస్ 4 గురించి చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటిది, ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 2 లో ఏం చెప్పుకున్నామంటే సో ఈనా భూములను సో ఎవరు అమ్మడం కానీ అదేవిధంగా బదిలీ చేయకూడదు, ఎవరు కూడా అమ్మకూడదు, అదేవిధంగా బదిలీ చేయకూడదు. అదేవిధంగా ఈనా భూములను ఎవరు కొనడం కానీ అదేవిధంగా కానుకగా తీసుకోవడం కానీ కౌలుగా తీసుకోవడం కానీ తాకట్టుగా ఉంచుకోవడం కానీ అదేవిధంగా మార్పిడి చేసుకోవడం కానీ అదేవిధంగా మరి ఏ విధంగా అయినా కూడా పొందరాదు అని తెలియజేసినటువంటి సెక్షనే మనకి ఏంటంటే సెక్షన్ 76 క్లాస్ 2. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సెక్షన్ 76 క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఈ సెక్షన్ 76 క్లాస్ 2 లో సూచించబడిన భూమిని ఎవరైతే ఇప్పుడు మనం 76 క్లాస్ 2 లో సూచించినటువంటి భూమిని సో కొనుగోలుగాను అదేవిధంగా కానుకగాను అదేవిధంగా కౌలుగాను లేదా తాకట్టు గాని లేదా మార్పిడి గాని స్వభావం ఉన్న లావాదేవీలో ఈ సెక్షన్ ఏ సెక్షన్ సెక్షన్ 76 క్లాస్ 4 ఈ సెక్షన్ ద్వారా జారీ చేసిన నియమావళి సో సివిల్ చాలా చాలా ఇంపార్టెంట్. సివిల్ న్యాయస్థానము
జారీ చేసిన సివిల్ న్యాయస్థానము జారీ చేసిన ఉత్తర్వులకు ఉత్తర్వు లేదా డిగ్రీకి సమానము. చాలా చాలా ఇంపార్టెంట్, డిగ్రీకి సమానము. సో ఇది మనకు సెక్షన్ 76 క్లాస్ 4 ఏం చెప్తుందంటే, సెక్షన్ 76 క్లాస్ 2లో ఉన్నటువంటి భూమిని కొనుగోలు కానీ, కానుక కానీ, అదేవిధంగా సో కౌలుకు గాను, తాకట్టుకు కానీ, మార్పిడికి కానీ, అదేవిధంగా వీటన్నిటికి సంబంధించి లావాదేవీలలో ఈ సెక్షన్ ద్వారా జారీ చేయబడినటువంటి నియమావళి సివిల్ న్యాయస్థానములు జారీ చేసినటువంటి ఉత్తర్వు లేదా డిగ్రీకి సమానం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సెక్షన్ 76 క్లాస్ 2లో సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి లావాదేవీల విషయాలలో ఈ సెక్షన్ ద్వారా చేసినటువంటి ఉత్తర్వులు దేనికి సమానమంట? సివిల్ న్యాయస్థానం జారీ చేసినటువంటి ఉత్తర్వులు లేదా డిగ్రీకి సమానమని తెలియజేసినటువంటి సెక్షన్ మనకు సెక్షన్ 76 క్లాస్ 4 గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఎండోర్మెంట్ యాక్ట్ లోనే సెక్షన్ 76 గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ సెక్షన్ అయినటువంటి సెక్షన్ 77 ఆఫ్ ఎండోర్మెంట్ యాక్ట్ 30/1987 గురించి తెలుసుకుందాం.